ఆఫీస్ షెడ్ అయినా సరే తక్కువ ఖర్చుతో కట్టించుకుంటా, ఆడంబరాలు అవసరం లేదు. రాష్ట్రంలో ఎక్కడ 24 గంటల సప్లై లేదు. హైదరాబాద్లోనే నిరంతరాయ సరఫరా. అసెంబ్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్చాట్. ముఖ్యమంత్రిగా తాను ఆడంబరాలకు పోదలుచుకోలేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దుబారాన్ని తగ్గించాలనుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లేనందున మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రాంగణంలోని ఖాళీగా ఉన్న 1 ఎకరా స్థలంలో షెడ్ ఏర్పాటు చేసుకుని ఉండాలనుకున్నట్టు తెలిపారు. అక్కడ భవనాన్ని నిర్మించాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందని, అందుకే ఒక షెడ్ను కట్టించుకొని దాన్ని క్యాంప్ ఆఫీస్గా వాడుకుంటానని అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో చర్చ సందర్భంగా సీఎం పై వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోనే 24 గంటల కరెంట్. రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ మినహా ఎక్కడ 24 గంటల కరెంట్ సరఫరా లేదని, సగటున 12 నుండి 14 గంటలు మాత్రమే వస్తుందన్నాయి. మరికొన్ని గ్రామాల్లో 12 గంటలు కూడా ఉండటం లేదన్నారు. విద్యుత్పై రివ్యూ సందర్భంగా అధికారుల నుంచి వచ్చిన అన్ని వివరాలు వచ్చాయని, వాటిని పరిశీలనలో ఏది స్పష్టమైందన్నారు. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల పాటు జరగాలనేది BSC బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్వహిస్తుందన్నారు. అంటే రాష్ట్రంలో ముఖ్యంగా దీంట్లో గ్రేట్ ఏంటంటే, గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా నీట్గా సింపుల్గా ఉండటం. ఎక్కడైనా నేను ఉంటాను, ఎందుకంటే ప్రజాభవన్ని బట్టి విక్రమార్క గారికి ఇవ్వడం, ఈయన మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్ర ప్రాంగణంలో 1 ఎకరా ఉందంట. దాంట్లో షెడ్ వేసుకొనైనా నేను ఉంటాను, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కట్టుకోవాలి, కేసీఆర్ లేక ప్రగతి భవన్ కట్టాలి, అక్కడ ఆడంబరాలు చూపించుకోవాలంటే కోట్లాది రూపాయలు ఉంటాయి అవసరం. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల కుబ్బిలో మిగిలింది కాబట్టి మేము అక్కడ తక్కువ ఖర్చులో సీఎం క్యాంప్ ఆఫీస్గా అక్కడే నేను ఉండబోతా ఉన్నాను, ఉండాలనుకుంటున్నాను. షెడ్ అయినా పర్వాలేదు, నేను రాష్ట్రంలో ఒక ప్రథమ పౌరునిగా ఉన్నాను కాబట్టి అక్కడ తక్కువ ఖర్చుతోటి తీయాలని. అదేవిధంగా కరెంటు గురించి సమీక్ష చేసిన తర్వాత, రివ్యూ మీటింగ్లు జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం, హైదరాబాద్ మినహాయిస్తే ఎక్కడ కూడా 24 గంటల కరెంటు లేదు. ఎక్కడ చూసినా 12 నుండి 14 గంటలు అయితే, కొన్ని చోట్లలో 12 గంటలే నడుస్తుందంట. దాని గురించి సమీక్ష చేశారు. దాని గురించి కూడా అసెంబ్లీ ఎన్ని రోజులు నడవాలనేది కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయిస్తుందని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దీని విషయంలో చాలా సింపుల్గా ఉండాలని అనుకుంటున్నారు, సింపుల్గా ఆయన ఉండాలి అనుకుంటున్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత జర్నలిస్టుల ఇండ్లపై త్వరలో నిర్ణయం. జర్నలిస్టులకు గృహ వసతి అంశం దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నదని, గత ప్రభుత్వంలో పరిష్కారం దొరకకుండా ఎక్కడి గొంగలి అక్కడే అన్న తరహాలోనే ఉన్నదని, త్వరలోనే దీనికి పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ సూచనప్రాయంగా తెలిపారు. పలు జర్నలిస్టు సంఘాల నుంచి రిక్వెస్టులు వచ్చాయని, వాటిపై కొద్దిమంది సీనియర్లతో చర్చించి అందరికీ తగిన న్యాయం లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. మరి గతంలో కేసీఆర్ కూడా జర్నలిస్టులకు మేము చేస్తామని అనుకుంటా, గత 2023కి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసిండో కేసీఆర్, ఆ రోజు కేసీఆర్ మీద వ్యతిరేక వార్తలు రాసినోనికి ఇల్లు రాదు, అక్రిడేషన్ రాదు. అదేవిధంగా ఏమి జర్నలిస్టులు అందరూ మా మీద పడ్డరు, మాకు మా సైడ్ ఎవరైతే వార్తలు రాసిరో, మా సైడ్ ఎవరైతే మాట్లాడిరో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము, వాళ్ళకి ఇల్లు ఇస్తాము, జర్నలిస్టులకు అనేది మాకు వ్యతిరేకంగా రాసిన వాళ్ళని అని చెప్పి ఆ రోజు మా అందరికీ గురువు లాంటి V6 శివారెడ్డి అన్న గారిని కూడా ఆ రోజు బహిష్కరించడం, V6ని కూడా రానియకుండా చేయడం, అది అన్ని అహంకారపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం అనేది కుప్పకూలడానికి కారణం. ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా జర్నలిస్టు సంఘాల తరఫున రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయంట. మేము కూడా కోరుకుంటున్నాం, తొందరలో జర్నలిస్టులకు మా జర్నలిస్టులకు సొంతంగా ఇల్లు లేనటువంటి పరిస్థితి, కిరాయిలు కట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది సార్, దయచేసి తొందరగా ఇస్తారని కూడా కోరుకుంటున్నాను.